నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పాలిటిక్స్ అంటేనే చాలామంది బాబోయ్ అంటారు, కానీ రాజకీయాలు ఇచ్చినంత మజా ఇంకేది ఇవ్వదు. ఒక్కసారి కనుక మనం పాలిటిక్స్ ఫాలో అవ్వడం మొదలు పెడితే, రాజకీయ నాయకులు చేసే కథలు కనుక వింటే రాజమౌళి సినిమా కూడా ఇవ్వనంత మజా అందులో దొరుకుతుంది. ఇక ఇంకా చెప్పుకోవాలంటే ఏ మత్తు పదార్థము ఇవ్వనంత హైని రాజకీయాలు ఇస్తాయి. అలాగని రాజకీయాలు చేయడం అంత ఈజీనా? కానే కాదు. ఎత్తులకు పై ఎత్తులు వేసే నక్కజిత్తులు తెలిసి ఉండాలి. అలాగని ప్రజల కోసమో ప్రజాసేవ చేయడానికో లేదంటే సమాజాన్ని ఏదో బాగు చేస్తామని ఒక అంకణం కట్టుకుంటే సరిపోదు. సిన్సియారిటీ అస్సలు పనికిరాదు. ఎత్తులకు పై ఎత్తులు వేసే నక్కజిత్తులు తెలిసి ఉండాలి. ఇక ఆ ప్రాంతంలోని ప్రజల అవసరాలు, కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, అక్కడి నిరుద్యోగము, నీటి అవసరాలు, ఇలాంటి అనేక రకాల అంశాల మీద అవగాహన ఉండాలి. అంతిమంగా ప్రజల నాడి తెలిసి ఉండాలి. అంటే ఇవన్నీ తెలుసుకుని వాళ్ళనేదో ఉద్ధరించడం కోసం కాదు, వాళ్ళని ఎంత ఈజీగా మభ్యపెట్టడమో తెలుసుకోవడం కోసం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక రాజకీయం అనే పాఠంలో అసలైన ముఖ్యమైనది ఏంటంటే గెలుపు, అధికారం. దీనికోసమే మన రాజకీయ నాయకులు ఎన్నో గిమ్మిక్కులు చేస్తారు, సర్కస్ ఫీట్లు చేస్తారు, ప్రజల్ని కోతి కొమ్మచ్చులాట ఆడిస్తారు, వాళ్ళను తోలుబొమ్మలుగా చేసి ఎదురుగా కోడిని కట్టి తెల్లన్నం తినిపించినట్టుగా చేస్తారు. ఇలా చేసే వాటిల్లో భాగమే ఆ ప్రాంతంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేనో ఎంపీనో రాజకీయ నాయకుడిని మార్చి వేరే నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి పెట్టడం. అయితే ఇది తప్ప ఒప్ప, అలా చేయొచ్చా, ఏ రాజకీయ నాయకుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చా, ఇలా ఎందుకు చేస్తున్నాయి పార్టీలు అనే దానిలోకి వెళ్ళే ముందు అసలు మనకు రాజ్యాంగంలో కానివ్వండి, ఎన్నికల నియమావళిలో కానీ అసలు ఏం చెప్పారు, ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేయించో, అర్హతలేంటి అనర్హతలేంటి ఒకసారి చూస్తే, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 173B ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ల పరిశీలన నాటికి ఖచ్చితంగా 25 ఏళ్ళు నిండి ఉండాలంటే మేజర్ అయి ఉండాల్సిందే. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఓటు హక్కు ఉండాలంటే, ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి పక్క రాష్ట్రంలో పోటీ చేయడానికి కుదరదు, మన రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే ఇక్కడే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఓటు హక్కు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా, అంటే ఇప్పుడు అన్నట్టుగా మనం చెప్పుకున్నట్టు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే కనుక తనకు ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్లు ఒక ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో పోటీ చేసేవాళ్ళు తమ ఆ ఎస్టీ ఎస్టీ రిజర్వ్డ్కి చెందిన వాళ్ళమై ఉన్నామని కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 4(5) ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు అంటే రిజర్వ్డ్ కాని స్థానాల్లో కూడా పోటీ చేయొచ్చు, కానీ జనరల్ కేటగిరీ అంటారు, దాని నుంచి కూడా పోటీ చేయొచ్చు. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఒక రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మరో రాష్ట్రంలో పోటీ చేయడానికి అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాష్ట్రంలోనే ఓటు హక్కు ఉండాలి. ఇవి అర్హతలు. ఇక మళ్ళీ అనర్హతలకు వచ్చినట్లయితే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఏ కేసులోనైనా దోషిగా నిర్ధారణ అయి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే ఎన్నికలలో పోటీ చేయడానికి వాళ్ళు అనర్హులుగా ఉంటారు. ఇక ప్రభుత్వోద్యోగంలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు. పోటీ చేసే ముందు అంటే నామినేషన్ వేయడానికి ముందు ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం కానీ ఎన్నికల నియమావళి కానీ ప్రజలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే అధికారాన్ని, హక్కును ఇచ్చింది. కానీ వీటన్నింటికి విరుద్ధంగా ఉండేటియే ప్రజల అవసరాలు. ఎందుకంటే ఆ నాయకుడు అనేవాడు అక్కడి నుంచే అంటే ఆ ప్రాంతం నుంచే ఎదగాలి. అప్పుడే ఆ ప్రాంతంలో ఉన్న వాటి మీద ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రజల గురించి, వాళ్ళ నాడి ఎలా ఉందనేది అతనికి తెలిసి ఉంటుంది. ప్రజలు కూడా ఓన్ చేసుకుంటారు, మనోడే అనుకుంటారు. వాడి కుటిల బుద్ధి ఎలా ఉన్నా కూడా ఓట్లేసి గెలిపిస్తారు. కానీ రాజకీయ సమీకరణాలను గెలవాలి దానికోసం వేరే నియోజకవర్గాల నుంచి ఒక కొత్త నేతను అంటే అక్కడ ఉన్న పరిస్థితులపై అవగాహన లేని వారిని తీసుకొచ్చి పెడితే ఈయన గెలుపుకు కూడా అక్కడ మిగతా ఉన్న స్థానికంగా ఉన్న నేతలే ఇంకెక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకంటే వై నాట్ 175 అని అంటున్న వైసీపీ కానివ్వండి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కానివ్వండి, తమ అభ్యర్థుల మార్పులో ఎడబెడం మార్చేస్తున్నారు. నియోజకవర్గాలు మార్చేస్తున్నారు అభ్యర్థులని. అంటే ఒక సామాజిక
కులానికి చెందిన వాళ్ళని కనుక పెట్టినట్లయితే అందులోనే మళ్ళీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొచ్చి సీట్లు ఇస్తున్నారు. ఇక ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్ నిన్న మొన్న మాట్లాడుతూ 175 మందిలో దాదాపు సగం మందిని మేము మార్పులు చేర్పులు చేసాం, నియోజకవర్గాలు మార్చాము, ఇలా చేయడం కూడా మాదే రికార్డు కావచ్చు, మేము అసలు ఇంత ధైర్యం ఏ పార్టీ చేయదని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. అది నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయమేనా? టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఇలా చేయడం వల్ల అక్కడ అసంతృప్తులు పెరిగి పార్టీల మార్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా అంతిమంగా ప్రజల మీద ప్రభావం పడదా? ఇదంతా మళ్ళీ వచ్చి వాళ్ళ అధికారం మీద ఎఫెక్ట్ చూపించదని రాజకీయ నాయకులు అనుకుంటున్నారా? అన్ని పార్టీల్లోనూ అన్ని చోట్ల ఇదే తంతు. మరి ప్రజలు ఇంత గందరగోళం ఎందుకయ్యా, ఇదేందయ్యా ఇది అని అడిగితే ఏమంటున్నారంటే అభ్యర్థులదేముంది, మమ్మల్ని చూసి కదా ఓటేయండి అంటున్నారు. ఎవరు అది అనేది? ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు, అంటే వైఎస్ జగనో, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, సంథింగ్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన వాళ్ళు మమ్మల్ని చూసి మాత్రమే ఓటేయండి అంటున్నారు. అంటే అంతిమంగా మేమే ముఖ్యమంత్రి అని ప్రజలకు చెప్పకనే చెప్తున్నారు. మరి అలా చెప్పడం కరెక్టేనా అంటే కానే కాదు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థి వీళ్ళు అని ముందే, ఎన్నికలకు ముందే ప్రకటించడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న ఎమ్మెల్యేలందరూ కలిసి ఎక్కువ మందికి ఎవరైతే మొగ్గు చూపిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఇవేవి మన రాజకీయ నాయకులకు పట్టడం లేదు. అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లు కాదా, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టు కాదా? అలా ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పేస్తే ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏముంటుంది, రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఏముంటుంది, నిబంధనలను తుంగలో తొక్కినట్టు కాదా? ఇక రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే రాజ్యాంగంలో ఏం చెప్తే మనకేంటి, ఏముంటే మనకేంటి, మనం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ముందే చెప్పుదామంటూ బాహాటంగా డప్పు కొడుతూ ప్రకటించుకుంటాయి. ఆ తర్వాత ప్రజలు కూడా దీనికేం తక్కువ లేరు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చూసే ఓటు వేయడానికి ముందుగా నిర్ణయం చేసుకుంటున్నారు. అంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసే ఓట్లేస్తున్నారు. ఇక దీనికి ఇంకా చక్కటి ఉదాహరణ చెప్పుకోవాలంటే టీడీపీ పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. అది కేవలం ఆయన చరిష్మా వల్లే. అదే మళ్ళీ అంతే చరిష్మా ఉన్నా కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి అధికారంలోకి రాకపోవడానికి కూడా అక్కడ అదే కారణం. ఇప్పుడు అంత పవర్ స్టార్ అయిన జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఫామ్లోకి రాకపోవడానికి కూడా కారణం అదే. అంటే ఇది ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన రాజకీయాల్లో వ్యక్తి పూజకి ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదా? ఇది ఎవ్వరూ ఆలోచించరా? లేకపోతే కుడియడం అయితే మాకేంటి, రాజకీయ నాయకుడు ఎవడున్నా మనకేం ఉరిగేది లేదనుకొని ఎవరికి పడితే వాళ్ళకు ఓట్లేయడమా? నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.